స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ కంటిన్యూస్ అనదర్ కాన్సెప్ట్ హార్డ్వేర్ అల్గారిథమ్ ఫర్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. బిఫోర్ గోయింగ్ దట్ కాన్సెప్ట్, సో ఇట్ విల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్టయితే ఇది క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో సబ్స్ట్రాక్షన్ ఎడిషన్ యూజింగ్ హార్డ్వేర్ అల్గారిథంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే కాన్సెప్టే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో ఎగ్జామ్లో మీకు గివ్ ది హార్డ్వేర్ అల్గారిథం ఫర్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అని క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా లైక్ దిస్. ఓకే, సో ఫస్ట్ we have two values, that is a for example 1101, next b 0101 ఇలా తీసుకున్నాం 2 వాల్యూస్. సో ఇక్కడ మనం ఎడిషన్ చేయాలన్నా సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా కంపల్సరీగా మనకి 2 వాల్యూస్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన ఇచ్చిన వాల్యూలో రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ వాల్యూ అనేది సైన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 1 మీన్స్ నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ 0 మీన్స్ పాజిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఈ బోత్ ఆర్ సైన్. ఓకే, రిమైనింగ్ 3 బిట్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం మ్యాగ్నిట్యూడ్స్ అంటాం. ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది సైన్ని రిప్రజెంట్ చేస్తే రిమైనింగ్ 3 బిట్స్ అనేది మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి బి రిజిస్టర్, కాంప్లిమెంటర్, ప్యారలల్ యాడర్, ఏ రిజిస్టర్. ఓకే, ఏఎస్, ఈ, ఏవిఎఫ్, బిఎస్ ఉన్నాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏ యొక్క వాల్యూ ఉంది కదా, సో ఈ వాల్యూని ఏ యొక్క రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఏ వాల్యూని ఏ రిజిస్టర్లో చేస్తాం. నెక్స్ట్ బి యొక్క వాల్యూని బి రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఎడిషన్ చేయాలన్నా సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా మనం ఇక్కడ మోడ్ కంట్రోల్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మోడ్ 0 అయ్యేటప్పుడు మనకి ఎడిషన్. ఓకే, సో పాజిటివ్ సైన్ కదా, సో మోడ్ ఇన్ కేస్ 0 అయిందనుకోండి, సో అప్పుడు మనం ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మోడ్ 0 అవుతుందో ఇక్కడ మోడ్ 0 అయ్యేటప్పుడు కాంప్లిమెంటర్ అనేది నాట్ వర్కింగ్ హియర్. ఓకే, వెన్ మోడ్ ఈజ్ 0 దెన్ complement is not working here. Okay, when mode is 1 complement is working here. Okay, that is the difference. సో 0 ఉండేటప్పుడు మనం మోడ్ అనేది కాంప్లిమెంట్ అనేది వర్క్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మోడ్ 0 అయ్యేటప్పుడు బి రిజిస్టర్ అనేది కాంప్లిమెంట్ ఇక్కడ వర్క్ జరగకుండా దాని యొక్క డేటా అనేది ప్యారలల్ యాడర్కి యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ ఏ యొక్క వాల్యూ కూడా ప్యారలల్ యాడర్కి యాడ్ అవుతుంది. ఇక్కడ ప్యారలల్ యాడర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎడిషన్ ఆఫ్ ది 2 నెంబర్. ఓకే, ప్యారలల్ యాడర్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఏఎన్, దట్ ఈస్ ఏ అండ్ బి. ఓకే, సో మోడ్ 0 అయ్యేటప్పుడు కాంప్లిమెంట్ జరగకుండా డైరెక్ట్గా బి ఉన్న వాల్యూ అనేది ఈ ప్యారలల్ యాడర్కి యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏ రిజిస్టర్లో ఉన్న డేటా అనేది మనకి ప్యారలల్ యాడర్కి యాడ్ చేస్తుంది. ఈ ఏ అండ్ బిని యాడ్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఏ రిజిస్టర్లో ఉన్న వాల్యూ ప్లస్ బి రిజిస్టర్లో ఉన్న వాల్యూ ప్లస్ ఇక్కడ చూడండి ఈ మోడ్ 0. ఓకే, 0. సో ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి మోడ్ 0, ఏ ప్లస్ బి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఆ సమ్ అనేది మళ్ళీ అగైన్ ఈ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఈ సమ్ అనేది మళ్ళీ ఏ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఏ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. లోడ్ టు సమ్. ఓకే, దీని మీనింగ్ అది. నెక్స్ట్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ వెన్ వీ హ్యావ్ టు 2 డిజిట్స్ ఇట్ విల్ క్యారీ ఆఫ్ 1 బిట్. ఓకే, సమ్ టైమ్స్, సో మనం కొన్నిసార్లు ఇక్కడ మనకి 0 రావచ్చు, సమ్ టైమ్స్ క్యారీ రావచ్చు. సో ఆ క్యారీ బిట్ అనేది మనం ఇక్కడ ఈలో స్టోర్ చేస్తాం. ఓకే, క్యారీ బిట్ అనేది ఈలో స్టోర్ చేస్తాం. సో అవుట్పుట్ ఆర్ క్యారీని ఈలో స్టోర్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా బిట్. ఈ మీన్స్ ఎక్స్ట్రా బిట్. నెక్స్ట్ ఇక్కడ ఏఎస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం సైన్ ఉంది కదా, ఈ సైన్ ఇండికేషన్ అనేది సో సైన్ ఆఫ్ ఏ రిజిస్టర్. సో ఇక్కడ మనం దాని యొక్క సైన్ని ఏఎస్లో హోల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బిఎస్ మీన్స్ బి రిజిస్టర్ ఉన్న సైన్ని బిఎస్లో మనం స్టోర్ చేస్తాం. ఓకే, ఇట్ విల్ హోల్డ్ ది సైన్ ఆఫ్ ది బి రిజిస్టర్.
it will hold the sign of the A register. Okay, next AVF means add overflow. సో ఇక్కడ ఎక్స్ట్రా బిట్ ఉంది కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎక్స్ట్రా బిట్టే ఇక్కడ మనకి యాడ్ ఓవర్ఫ్లోలో కూడా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మోడ్ 0 గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వెన్ మోడ్ ఈజ్ 1, వెన్ మోడ్ m ఈక్వల్ టు 1 ఇట్ విల్ సబ్ట్రాక్ట్. సో ఇక్కడ మనకి 1 ఉండేటప్పుడు నెగిటివ్ సైన్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. మన కంప్యూటర్ లాంగ్వేజ్లో సబ్ట్రాక్షన్ మీన్స్ 2's కాంప్లిమెంట్. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ ఏ రిజిస్టర్లో ఉన్న వాల్యూ అనేది ప్యారలల్ యాడర్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ బి రిజిస్టర్ వెన్ మోడ్ ఈజ్ 1 ఇట్ విల్ కాంప్లిమెంటర్, ఇట్ విల్ వర్క్స్ ఆన్. సో when the mode is 0 it is not working, but when mode is 1 it is working, so it will complementer. ఓకే, బి రిజిస్టర్ అనేది కాంప్లిమెంటర్లోకి రాగానే బి కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోడ్ అనేది ఇప్పుడు మనకి 1, మోడ్ అనేది 1 ప్లస్ 1 యాడ్ అవుతుంది. సో ఇక్కడ బి కాంప్లిమెంట్ ప్లస్ 1 అనేది 2's కాంప్లిమెంట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ఈ రిజల్ట్ అనేది మనకి ఈ ఏ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఫైనల్గా మనకి స్టోర్ అయ్యే రిజల్ట్ సమ్ అనేది రిజిస్టర్లోనే, ఇక్కడ మనకి సమ్ చేసేటప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది ఏ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేసిన ఫైనల్గా రిజల్ట్ అనేది ఏ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూద్దాం. హియర్ వీ హ్యావ్ two operations are working here, subtract and addition operator. So when the both are operations in addition, అంటే that means both are signs are same, it will performs the addition operation. Okay, so when the both signs are different it will subtraction operation. Okay, in hardware implementation లో addition operation అనేది ఈ పోర్షన్లో అవుతుంది, సబ్ట్రాక్షన్ అనేది ఈ పోర్షన్లో జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వీఆర్ యూజింగ్ XOR ఆపరేటర్. సో XOR ఆపరేటర్ ట్రూత్ టేబుల్లో మనకి వాల్యూస్ ఎలా అవుతుంది. సో ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 0 0 0 1 1 0 1 1. సో వెన్ బోత్ ఆర్ సేమ్ రిజల్ట్ ఈజ్ 0, when both are same result is 0, when both are different result is 1. ఓకే, సో సేమ్గా ఉన్నప్పుడు 0 అనేది పెర్ఫామ్ చేస్తాం, డిఫరెంట్గా ఉన్నప్పుడు 1 అనేది మనం యాడ్ చేస్తాం XOR ట్రూత్ టేబుల్లో. సో లైక్ దట్. సో వెన్ ఇక్కడ AS మీన్స్ సైన్డ్ ఏ రిజిస్టర్, సైన్డ్ బి రిజిస్టర్. ఓకే, సో ఇక్కడ మనకి సైన్డ్ ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అనేది సేమ్ అయ్యేటప్పుడు, అంటే రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు, సో వీ పెర్ఫామ్ ది ఎడిషన్ ఆపరేషన్. Okay, we perform the addition operator, that is 0. When both are same, addition operation. Okay, AS is equal to BS, signed A register, signed B register. సో A ప్లస్ B యాడ్ చేసి మనం ఏ రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ రిజిస్టర్ని బి రిజిస్టర్ని యాడ్ చేసి ఫైనల్గా మనం ఏ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం కదా. సో లైక్ దట్ ఇక్కడ ఏ ప్లస్ బిని యాడ్ చేసి ఏ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ రిజిస్టర్లో ఉన్న వాల్యూని ఎక్స్ట్రా బిట్కి కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఏ ప్లస్ని రిజల్ట్ అనేది ఏలో స్టోర్ చేస్తూ ఎక్స్ట్రా బిట్లో, అంటే ఏ రిజిస్టర్ అండ్ ఎక్స్ట్రా బిట్లో మనం స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ అగైన్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్స్ట్రా బిట్లో ఏదైతే డేటా స్టోర్ చేస్తామో అది యాడ్ ఓవర్ఫ్లోలో కూడా స్టోర్ చేస్తాం, సేమ్ లైక్ దట్. సో ఎక్స్ట్రా బిట్కి ఏదైతే క్యారీ యాడ్ చేస్తున్న అవుట్పుట్ అది సేమ్ ఈలో ఉన్న డేటా ఓవర్ఫ్లోలో కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఫైనల్గా మనకి ఎండ్ పొజిషన్కి వస్తుంది. సో వెన్ బోత్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, ఓకే, ఇట్ విల్ సబ్ట్రాక్ట్. సో కండిషన్ సేమ్ అయ్యేటప్పుడు ఎడిషన్ ఆపరేషన్లో 2 సైన్స్ అనేది ఈక్వల్ అయ్యేటప్పుడు మనకి ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. సో డిఫరెంట్ ఉండేటప్పుడు 1, ఇట్ విల్ గోస్ టు సబ్ట్రాక్షన్, ఇట్ విల్ పెర్ఫామ్ ది సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్లో మనం చూడండి ఆగ్ అండ్ ఇన్ ఏ ఎడిషన్ ఆపరేషన్ చూద్దాం. ఆగ్ అండ్ ఇన్ ఏ, ఆగ్ అండ్ ఇన్ బి అంటే, సో ఇక్కడ చూడండి, సో ఏ అండ్ బి వాల్యూస్ తీసుకున్నాం కదా, ఈ రెండు ఎడిషన్ పెర్ఫామ్ చేసినట్టయితే ఫస్ట్ మనం
ఈ ఏని ఆగెండ్ అంటాం, దీన్ని యాడెండ్ అంటాం. ఓకే, సబ్స్ట్రాక్షన్ చేసినట్టయితే దీన్ని మైన్యండ్ అంటాం, నెక్స్ట్ దీన్ని సబ్ట్రాహెండ్ అంటాం, బీని. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఎడిషన్లో బోత్ ఆర్ సైన్స్ ఆర్ సేమ్, ఇట్ విల్ ఎడిషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఇన్ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ సైనైడ్ మ్యాగ్నిట్యూడ్ క్లాస్లో విన్నాం. సో ఇక్కడ మనం వెన్ ది బోత్ signs are opposite, it will performs the addition operation in subtraction. So దీనికి quite opposite. Okay, when both are equal it will subtraction, when the both are same both are different it will add performance. సో ఇక్కడ చూడండి, సబ్స్ట్రాక్షన్కి వచ్చేసరికి ఆపోజిట్. 2 డిఫరెంట్గా ఉన్నటప్పుడు 1 వచ్చేటప్పుడు అది ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. 2 సేమ్ ఉండేటప్పుడు అది మనకి సబ్స్ట్రాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ 2 ఈక్వల్ ఉండేటప్పుడు ఎడిషన్ చేస్తాం, ఇక్కడ 2 ఈక్వల్ ఉండేటప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎడిషన్ ఆపరేషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్. సో ఇక్కడ ఎప్పుడైతే 0 అంటే ఈక్వల్ అయ్యాయో అప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఓకే, ఈక్వల్ ఉండేటప్పుడు. డిఫరెంట్గా ఉండేటప్పుడు మనం డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఎడిషన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఓకే, సో సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, బోత్ సైన్స్ ఆర్ ఈక్వల్ ఉండేటప్పుడు ఎడిషన్లోనైతే యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ఉండేటప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి ఇన్ ఎడిషన్లో. సో సబ్స్ట్రాక్షన్లో బోత్ సైన్స్ ఆర్ ఈక్వల్ ఉండేటప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి, సైన్స్ డిఫరెంట్గా ఉండేటప్పుడు యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇది 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి ఇన్ సబ్ట్రాక్ట్ ఆపరేషన్లో. సో ఇప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ మీన్స్ ఫస్ట్ మనం ఏ రిజిస్టరు, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ మీన్స్ బీస్ కాంప్లిమెంట్ చేయాలి, నెక్స్ట్ మోడ్ బిట్ అనేది 1 అయింది కదా. సో మోడ్ బిట్ అనేది 1. సో ఏ రిజిస్టర్ అనేది ప్యారలల్ యాడ్కి యాడ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ బి రిజిస్టర్ అనేది మోడ్ బిట్ 1 అయింది కాబట్టి, ఈ మోడ్ 1 అయింది కాబట్టి బి రిజిస్టర్ అనేది కాంప్లిమెంట్ అవుతుంది, దట్ ఈస్ B1. ఓకే, నెక్స్ట్ ఈ మోడ్ బిట్ అనేది యాడ్ అవుతుంది, ఇది కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్. ఓకే, సో ఇక్కడ అదే ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ 1. సో ఇది మనం ఏ రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాం అండ్ ఏ రిజిస్టర్లో విత్ ఎక్స్ట్రా బిట్లో కూడా స్టోర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ జీరోని మనం యాడ్ టు ఓవర్ఫ్లోలో కూడా స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తాం ఈ వాల్యూని. వెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ ఈక్వల్ టు రిజల్ట్ అనేది అదే 1 అయితే ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ ఈక్వల్ టు బి అయ్యేటప్పుడు, సో ఇక్కడ ఇఫ్ ఏ వాల్యూ రిజల్ట్ అనేది ఏలో స్టోర్ అయ్యి ఉంటుంది కదా. సో ఈ ఏ అనేది 0 అయితే అది మనకి ఆ 0ని సైనిడ్ ఏ రిజిస్టర్లోని ఏఎస్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఆ ఏ వాల్యూ అనేది 0 అయితే ఏఎస్లో స్టోర్ అవుతుంది, ఏ అనేది 0 నాట్ ఈక్వల్ టు 0 అయితే డైరెక్ట్గా ఎండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇన్ కేసు ఈ అనేది 0 అయినట్టయితే ఏ గ్రేటర్ దెన్ బి. సో ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ వాల్యూ కన్నా బి అనేది పెద్దది. సో ఇప్పుడు మనం ఏని కాంప్లిమెంట్ చేస్తాం, ఇక్కడ ఏని కాంప్లిమెంట్ చేసి ఏ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఏ కాంప్లిమెంట్ ప్లస్ 1 మోడ్ని ఏ రిజిస్టర్లోకి స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ మనకి దట్ మీన్స్ ఏ కాంప్లిమెంట్ అనేది ఏలో యాడ్ అయ్యింది. సో ఓవరాల్గా ఇక్కడ ఏఎస్ కాంప్లిమెంట్ని ఆ ఫైనల్ రిజల్ట్ అనేది ఏఎస్లో స్టోర్ చేసి అది మనకి ఎండ్ పొజిషన్కి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఎండ్లో రిజల్ట్ ఈజ్ ఏ అండ్ ఏఎస్. రిజల్ట్లో మనకి ఏ అండ్ ఏఎస్ యొక్క రిజల్ట్ అనేది ఈ ఎండ్ పొజిషన్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ది సబ్స్ట్రాక్షన్ అండ్ యాడ్ ఆపరేషన్ ఇన్ హార్డ్వేర్ అల్గారిథం. నెక్స్ట్ వీడియోలో ఎడిషన్ ఆపరేషన్ ఆఫ్ సైనిడ్ 2's కాంప్లిమెంటరీ డేటా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. థ్యాంక్ యూ.